వీడియో చూస్తున్న మీకు నా నమస్కారాలు. మనకి ముందు సెక్షన్లో అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించి రకాలు మీరు చూసింటారు. మొత్తం మనకి 13 అభ్యసన సిద్ధాంతాలు ఉన్నాయి. ఇక్కడ మొట్టమొదటి శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతం అంట. ఇవాన్ పావ్లోవ్, రష్యా దేశానికి చెందిన ఇవాన్ పావ్లోవ్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇక్కడ ఈ సిద్ధాంతానికి ముందు అంటే జనరల్గా ఈ సిద్ధాంతాన్ని నిబంధన అభ్యసన సిద్ధాంతాలు అంటాం. ఇక్కడ నిబంధన అనే అంశానికి సంబంధించి కొద్ది బేసిక్స్ సంబంధించి నేర్చుకోండి. దాదాపు మనకి నిబంధనలు అనేటివి రెండు రకాలుగా ఉంటాయి జనరల్గా. ఒకటి కండిషన్, రెండోది అన్కండిషన్ అంట. రెండు రకాలు ఉంటాయి, కండిషన్, అన్కండిషన్ అంట. దాదాపు నిబంధనము, నిర్నిబంధనము అలాంటి పదాల కన్నా మ్యాక్సిమంగా ఈ కండిషన్, అన్కండిషన్ సంబంధించిన పదాలను మీరు దాదాపు ఇంగ్లీష్లోనే నేర్చుకోండి. ఎక్కువ ఆప్షన్స్లో కూడా ఇంగ్లీష్ సైడే చూడండి. ఎప్పుడుసారి ఇవాన్ పావ్లోవ్ సంబంధించిన అభ్యసన సిద్ధాంతాలు దాదాపుగా కొన్ని ఆప్షన్స్ ఇంగ్లీష్లోనే బాగా చూడండి, కొద్దిగా బాగా అవగాహన అవుతాయి. తెలుగు అయితే పూర్తి తెలుగు కాబట్టి కొన్ని అవగాహన కావు. కాబట్టి ఇంగ్లీష్ చూస్తే మీరు త్వరగా క్యాచ్ చేస్తారు. ఇక్కడ చూడండి, కండిషన్స్, అన్కండిషన్స్ ఉంటాయి. జనరల్గా ఇక్కడ కొన్ని పదాలను చూడండి, కొన్ని అవగాహన చేసుకుంటే ఆ సిద్ధాంతం అనేది చాలా ఈజీగా ఉంటుంది. జనరల్గా మీకు దాదాపు స్టిమ్యులస్ అంటే తెలుసు, రెస్పాన్స్ అంటే తెలుసు. స్టిమ్యులస్ అంటే ఏమి? ప్రతిస్పందనలు కలిగించేది ఒక ఉద్దీపన అంట. దాన్ని ఉద్దీపన అంట, మనకి స్టిమ్యులస్ అంట. రెస్పాన్స్ అంటే ప్రతిస్పందన అంటే మీ ఉద్దీపన వల్ల కలిగేది ప్రతిస్పందనలు. ఓకేనా? ఇది ఎందుకంటే ఫండమెంటల్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమే ఇదంతా బేసిక్స్ చెప్తున్నా. ఓకేనా? కొందరికి బాగా ఉంది, అవి ఐడియా ఉంటుంది, కొందరు కొంచెం చెప్తున్నాను. ఉద్దీపన అంటే ప్రతిస్పందనలు కలిగించేది ఉద్దీపన. ప్రతిస్పందన అంటే మీ ఉద్దీపనల వల్ల కలిగేది ప్రతిస్పందన. ఇంజెక్షన్ అనేది ఒక డాక్టర్ చేతిలో ఇంజెక్షన్ అనేది ఉద్దీపన అయితే పిల్లవాడు ఏడవది ప్రతిస్పందన అవుతుంది. కుక్కకి ఆహారం అనేది ఉద్దీపన అయితే లాలాజల రావడం అనేది ప్రతిస్పందనగా ఉంటుంది. ఓకేనా? ఇలాంటివి మనకి ఇలా సంబంధించి అన్కండిషన్ స్టిమ్యులస్ ఉంటాయి, అన్కండిషన్ రెస్పాన్స్ ఉంటాయి, కండిషన్ స్టిమ్యులస్ ఉంటాయి, కండిషన్ రెస్పాన్స్ ఉంటాయి. ఇలా 4 రకాల అంశాలు ఉంటాయి. 4 రకాల అంశాలకు సంబంధించి కొద్దిగా జాగ్రత్తగా బేసిక్స్ తెలిసినాయంటే ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేయడం చాలా ఈజీ. మిగతా సిద్ధాంతాలు కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఫస్ట్ అన్కండిషన్ స్టిమ్యులస్ అంటాం, యూసిఎస్ అంటాం. అన్కండిషన్ స్టిమ్యులస్ అంట. అన్కండిషన్ స్టిమ్యులస్ని అంటే ఇది కండిషన్ లేదు. అన్కండిషన్ స్టిమ్యులస్ని సహజ ఉద్దీపన అంటాం, న్యాచురల్ స్టిమ్యులస్ అంటాం, దీనే ప్రథమ ఉద్దీపన అంటాం, దీనినే సహజ ప్రేరణ అంటాం, దీనినే షరతులు లేని ఉద్దీపన అంటాం, దీన్ని అన్కండిషన్ స్టిమ్యులస్ అంట. అన్కండిషన్ అంటే ఎటువంటి కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నిబంధనలు ఏంటివే ఉండవు. ఉదాహరణకు మనకి ఇష్టమైన ఆహారం మనకి అన్కండిషన్ స్టిమ్యులస్ అవుతుంది. ఇష్టమైన ఆటలు అంటే మీ అన్కండిషన్ స్టిమ్యులస్ అవుతుంది. ఇష్టమైన టీచర్, ఇష్టమైన వ్యక్తి, ఇవన్నీ కూడా మనకి అన్కండిషన్ స్టిమ్యులస్ కిందికే వస్తాయి. అన్కండిషన్ రెస్పాన్స్, యూసిఆర్ అంటాం. అన్కండిషన్ రెస్పాన్స్ వచ్చి దీన్ని సహజ ప్రతిస్పందనలు అంట, న్యాచురల్ రెస్పాన్స్ అంట. ఓకేనా? ప్రథమ ప్రతిస్పందనలు అంటాం, దీనినే సహజ ప్రతిస్పందనలు అంటాం, దీనినే షరతులు లేని ప్రతిస్పందనలు అంటాం. అంటే ఎటువంటి కండిషన్స్ లేకుండా రెస్పాండ్ కావడం. ఇష్టమైన ఆహారాన్ని చూస్తే మనకి లాలాజలం రావడం,
అది సహజ ప్రతిస్పందన అంట. ఇష్టమైన ఆటలను ఏకాగ్రతగా మనం పరిశీలించడం, ఇష్టమైన సబ్జెక్ట్ని చాలా అవధానంగా బాగా వినడం, ఇష్టమైన వ్యక్తిని దాదాపు చాలా ఆప్యాయతగా పలకరించడం. స్టిమ్యులస్ ఉంటుంది, మనకి రెస్పాండ్ ఉంటుంది. కుక్కకి ఆహారం అనేది సహజ ఉద్దీపన అయితే లాలాజలం రావడం సహజ ప్రతిస్పందన అంటాం. యత్నదోష అభ్యసన సిద్ధాంతంలో చేప ముక్క అనేది సహజ ఉద్దీపన అయితే పిల్లి దానికి సంబంధించి ప్రయత్నాలు చేయడం అనేది మనకే అన్కండిషన్ రెస్పాన్స్ అంట. అంటే అన్కండిషన్ స్టిమ్యులస్, అన్కండిషన్ రెస్పాన్స్ ఉంటాయి. ఇది ఎటువంటి మామూలు న్యాచురల్గా ఉంటాయి. ఇది న్యాచురల్ అంట. అందుకోసమే న్యాచురల్ స్టిమ్యులస్ అంటాం, న్యాచురల్ రెస్పాన్స్ అంట. విభిన్న లైంగికుల మధ్య ఆకర్షణ అది సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందనల కిందకి వస్తాయి. ఓకేనా. కండిషన్ స్టిమ్యులస్ అంటే దీనినే అసహజ ఉద్దీపన అంట. అసహజ ఉద్దీపన అన్యాచురల్ స్టిమ్యులస్ అన్న ఒకటే. నెక్స్ట్ కృత్రిమ ఉద్దీపన అంట, ఆర్టిఫిషియల్ స్టిమ్యులస్ అంట. దీనే ద్వితీయ ఉద్దీపనలు అంటాం. దీనే అసహజ ప్రేరణ అంటాం. దీనే షరతులతో కూడిన ఉద్దీపన అంటాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం జరిగే విధానం షరతులతో కూడిన ఉద్దీపన అంటాం. వీటి గురించి కొద్దిగా అవగాహన మీకు కంపల్సరీగా ఉండాలి, ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కండిషన్ రెస్పాన్స్ అంట. ఇక్కడ చూడండి, కండిషన్ రెస్పాన్స్ అంట. సాధారణంగా సహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందనలు రావడం కామన్. ఇష్టమైన ఆహారం ఉంటే మనకి నోరు ఊరడం కామన్. సహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందనలు రావడం కామన్ అయితే అసహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందనలు వచ్చినాయనుకోండి అది కండిషన్ రెస్పాన్స్ అవుతుంది. మార్కర్ చూసినాం అనుకోండి, మనకి నోరు ఊరిందనుకోండి అది కండిషన్ రెస్పాన్స్ అంట. అంటే అసహజ ఉద్దీపనలకు సహజ ప్రతిస్పందనలు రావడం, అసహజ ప్రేరణలకు సహజ ప్రతిస్పందనలు రావడం, దాన్నే కండిషనల్ రెస్పాన్స్ అంటాం. నిబంధనతో కూడిన ప్రతిస్పందనలు అంటాం. ఓకేనా. అంటే ఇక్కడ అసహజ ఉద్దీపన కూడా సహజ ప్రతిస్పందన రావడం. ఉదాహరణకు జనరల్గా ఒక కండిషన్ అనేది ఏదైనా ఒక ఉద్దీపన వల్ల మన బాధ కలిగినప్పుడు అనుభవించినప్పుడు రెండవసారి ఆ సంఘటన మనం అనుభవించకపోయినా ముందు ఎలా అనుభవించామో ఆ యొక్క అనుభూతిని పొందడమే కండిషన్ అంట. ఉదాహరణకు ఒక పిల్లవాడు హెల్త్ బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ ఒక ఇంజెక్షన్ పొడిచాడు. ఆ బాధాకరమైన బాధను అనుభవించాడు. సహజ ఉద్దీపన, సహజ రెస్పాండ్ వచ్చింది, ఏడ్చాడు. తర్వాత ఆ డాక్టర్ ఇంజెక్షన్ తీసుకొస్తేనే, ఇంకా పొడవలే, ఇంజెక్షన్ తీసుకొస్తేనే మరోసారి ఆ పిల్లవాడు సహజ ప్రతిస్పందన చేశాడు. దాన్ని కండిషన్ రెస్పాన్స్ అంట. దీన్ని అంటే అసహజ ఉద్దీపన కూడా సహజ ప్రతిస్పందన రావడమే కండిషన్ రెస్పాన్స్ అంట. వీటి గురించి కొద్దిగా బాగా ఐడియా ఉండాలి. వీటి గురించి మీకు ఐడియా ఉందనుకోండి, దాదాపు సిద్ధాంతాలు ఏ బిట్టైనా పెడతారు. దాదాపు చూసుకోండి, యూసిఎస్ అంటాం, అన్కండిషన్ స్టిమ్యులస్ అంటాం. యూసిఆర్ అంటాం, అన్కండిషన్ రెస్పాన్స్ అంటాం. సిఎస్ అంటాం, కండిషనల్ స్టిమ్యులస్ అంటాం. సిఆర్ అంటాం, కండిషనల్ రెస్పాన్స్ అంటాం. దాదాపు ఈ పదాల్ని దాదాపుగా ఇంగ్లీష్లోనే అవగాహన చేసుకోండి. నిబంధనము, నిర్నిబంధితము అలాంటి పదాల్ని మీరు కన్ఫ్యూజ్ వస్తాయి. కాబట్టి ఇది ఒక క్లారిటీగా ఉంటుంది. ఓకే. ఇలాంటి నిబంధనలు అనేటివి, కండిషన్స్ అనేటివి మీకు చెప్పాను.
కండిషన్స్ అంటే సహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన రావడం కామన్. అసహజ ఉద్దీపన కూడా సహజ ప్రతిస్పందనలు రావడమే కండిషన్ అంట. ఇలాంటి కండిషన్స్ మనకి రెండు కండిషన్స్ మనకు ఉంటాయి. ఒకటి పాజిటివ్ కండిషన్, మరొకటి నెగిటివ్ కండిషన్స్ ఉంటాయి. మనకున్న విధానాల్లో రెండు కండిషన్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ కండిషన్స్ ఉంటాయి, మనకి నెగిటివ్ కండిషన్స్ ఉంటాయి. దీన్ని తెలుగులో సకారాత్మక నిబంధనం అంటాం, నకారాత్మక నిబంధనం అంటాం. ఇంకా అలాంటి అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్లో నేర్చుకోండి. పాజిటివ్ కండిషన్ అంటాం, నెగిటివ్ కండిషన్ అంటాం. బాగా ఫోకస్ చేసుకోండి. పాజిటివ్ కండిషన్స్ అంటే ఏదైనా ఒక వ్యక్తికి సంబంధించి అభివృద్ధి ఓరియంటెడ్గా జరిగే ప్రాసెస్ అంతా కూడా మనకి పాజిటివ్ కండిషనే. అంటే అన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్లో ఒక విద్యార్థి ఒక ప్రశ్న సమాధానం చెప్పామనుకోండి, ఒక బహుమతి ఇచ్చామనుకోండి, మంచి బహుమతి ఇచ్చామనుకోండి, అది పాజిటివ్ కండిషన్ అంటాం. అలా బహుమతి మనం చూస్తేనే అప్పుడు బాగా చదవాలని కోరిక కలుగుతూనే ఉంటుంది. అంటే మీ వ్యక్తి యొక్క సహజ గుణాలను బాగా గుర్తుపెట్టుకోవాడు. సహజ గుణాలు బాగా పెంపొందించే విధంగా చేస్తే దాన్నే పాజిటివ్ కండిషన్స్ అంటాం. అంటే బహుమతులు ఇవ్వడము, తర్వాత శారీరక అవసరాలు తీర్చడము, ఇవన్నీ కూడా మానసిక అవసరాలు తీర్చడము, ఇవన్నీ కూడా పాజిటివ్ కండిషన్స్. అంటే ఇవి మనకి కొద్దిగా అభివృద్ధికి బాగా తోడ్పడతాయి. కండిషన్స్ ఇవ్వడం, పాజిటివ్ కండిషన్స్ ఇవ్వడం. పెద్దలను గౌరవించాలి, అతను వచ్చినప్పుడు పెద్దలు వచ్చినప్పుడు నిలబడాలి, జాతీయ గీతం వస్తే నిలబడాలి, ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా మనం పాటించాలి, రాజ్యాంగ నిబంధనలు మనం ఖచ్చితంగా పాటించాలి. ఇవన్నీ కూడా పాజిటివ్ కండిషన్స్. నెగటివ్ కండిషన్స్ ఉన్నాయి. నెగటివ్ కండిషన్స్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఒక వ్యక్తికి సంబంధించి లేక ఒక జంతువుకు సంబంధించి దాని యొక్క సహజ గుణాన్ని కోల్పో విధంగా చేస్తే దానిని నెగటివ్ కండిషన్స్ అంట. అంటే వాటి యొక్క సహజంగా న్యాచురల్గా ఏర్పడిన లక్షణాలని మనం తొక్కిపడేస్తాం ఆ కండిషన్స్ వల్ల. వాటిని నెగటివ్ కండిషన్స్ అంటాం. ఉదాహరణకు బాగా చూసుకోండి, ఇవి కూడా బిట్స్ మీకు బాగా పడతాయి. ఒక బొద్దింక అనేది ఒక నిశాచర జీవి. బొద్దింక ఒక నిశాచర జీవి అంటే బొద్దింక ఎప్పుడు కూడా రాత్రిపూట మాత్రమే సంచరిస్తుంది. అది దానికి సహజ గుణం. ఆ బొద్దింక ఎప్పుడైతే చీకటిగా బయటికి వస్తుందో అప్పుడు మనం దానికి కరెంటు షాక్ ట్రీట్మెంట్ ఇస్తాం. అదొక నెగిటివ్ కండిషన్. ఎప్పుడైతే బయటికి వస్తుంటుందో అప్పుడు దానికి ఎలక్ట్రికల్ షాక్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఎప్పుడైతే బయటకు వస్తుందో నెగిటివ్ షాక్ ట్రీట్మెంట్ ఇస్తాం. అదే తన యొక్క సహజ గుణాన్ని కోల్పోయి నైటు సంచరించడం ఆపేస్తుంది. దానే నెగటివ్ కండిషన్ అంటాం. ఒక పిల్లవాడు పాలు తాగడం అనేది ఒక సహజ లక్షణం. ఆ పిల్లవాడికి వేడిగా బాగా కాలుతున్న పాలు ఇచ్చామనుకోండి, వాడికి నోరు కాలిందనుకోండి, ఇంకా వాడు పాలు ముట్టుకోడు. దీనికి ఎగ్జాంపులే. ఒక పిల్లవాడు లెక్కలు చాలా అద్భుతంగా చేస్తాడు. క్లాస్ రూమ్లో లెక్కలు చాలా అద్భుతంగా చేస్తాడు. అది వాడికి సహజంగా ఏర్పడిన సహజ సామర్థ్యాలు బాగా చెప్తాడు. వాడు నేను అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తుంటే నేను కొడుతూనే ఉన్నా. నేను అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తుంటే నేను వాడిని కొడుతూనే ఉన్నా. నేను అడిగిన ప్రతి ప్రశ్న కొడుతుంటే అలా కొట్టి వాడికి యొక్క సహజ సామర్థ్యాలకు సంబంధించి నెగిటివ్ కండిషన్ వల్ల వాడు సమాధానం చెప్పడం ఆపేశాడు. దాన్ని నెగిటివ్ అంట. సాధారణంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం సమయంలో కోతులు ఎక్కువగా వస్తాయి. పిల్లలకు సంబంధించి కోతులు ఎక్కువగా వస్తాయి. అది పిల్లల ఆహారం కోసం వస్తాయి, అది న్యాచురల్. ఆ పాఠశాల యజమాని ఏం చేస్తాడంటే ఒక పులి యొక్క బొమ్మను తీసుకొని పెట్టాడు. అప్పటి నుంచి ఆ కోతులు ఆ పాఠశాల ఆవరణం రావడం మానేసినాయి. అంటే ఇది కూడా నెగటివ్ కండిషనే. అంటే అది తన యొక్క సహజ గుణాన్ని కోల్పోయి అది రావడం మానేసింది. ఇలా
మనకి సంబంధించి నెగిటివ్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏనుగు అనుకోండి, ఒక ఏనుగుని మనం లారీ ఎక్కించాలంటే మినిమంగా 20-30 మంది ఉండి కరెక్ట్గా బలంగా పట్టుకుంటే మనం దాన్ని లారీ ఎక్కించగలం. లేదంటే దాని యొక్క బీభత్సానికి ఒక 2-3 తొక్కేస్తుంది. అర్థమైందా? అంత బలశాలైన ఏనుగుని సర్కస్లో ఇంత సైజున్న తాడుతో కట్ చేసింటారు, అంత చిన్న తాడుతో కట్టేసింటారు. అది ఆ నెగిటివ్ కండిషన్ వల్ల అది ఎప్పుడు పోవడానికి ప్రయత్నమే చేయదు. లేకపోతే ఆ ఏనుగుకి ఆ తాడు అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ టెంట్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ సర్కస్ ఇంపార్టెంట్ కాదు, చుట్టూ జనాలు ఇంపార్టెంట్ కాదు. కానీ నెగటివ్ కండిషన్స్ వల్ల తన సహజ గుణాన్ని కోల్పో విధంగా చేస్తే దాన్నే నకారాత్మక నిబంధనము అంటాం. ఓకేనా? నెక్స్ట్, ఇలాంటి నిబంధనలకు సంబంధించి మనకి 2 రకాల నిబంధనలు ఉన్నాయి. మళ్ళా పురోగమన నిబంధనం అంటాం, తిరోగమన నిబంధనము అంటాం. పురోగమన నిబంధనం సంబంధించి ఇక్కడ ఈ జరిగే ప్రాసెస్లో ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు పురోగమన నిబంధనకి ఎగ్జాంపులే శాస్త్రీయ అభ్యసన సిద్ధాంత ఇవాన్ పావ్లోవ్ది. ఇక్కడ పురోగమన నిబంధనం అంటే మొదటగా సహజ ఉద్దీపన ఇచ్చి తరువాత అసహజ ఉద్దీపన పరిచయం చేస్తాం. అలా చేస్తే దాన్ని పురోగమన నిబంధనం అంటాం. అంటే మీ సహజ ఉద్దీపన ఆహారాన్ని పరిచయం చేసి సెకండ్ వన్ అసహజ ఉద్దీపన గంట శబ్దాన్ని మనం పరిచయం చేస్తే దాన్ని పురోగమనం అంటాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతం. తిరోగమన నిబంధనం ఉంది. తిరోగమన నిబంధనము వాట్సన్ యొక్క నిబంధనోద్దిత అభ్యసన సిద్ధాంతం. వాట్సన్, జేబి వాట్సన్ ప్రవర్తనవాది. ఇతని గురించి కూడా మీకు చెప్తాను. ఈ యాప్లో మొత్తం డెప్త్గా సబ్జెక్ట్ చెప్పేస్తాను. ఇంకా దీనికి మించి సబ్జెక్ట్ అనేది దాదాపు లేకుండానే మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను. ఓకేనా? అంటే కొద్దిగా టైం తీసుకుంటుంది. ఓకే, బట్ 2-3 సార్లు వినండి, బాగా వినండి. ఇంకా సైకాలజీ సంబంధించి బిట్స్ అన్నీ మీకు ఈజీగా ఉంటాయి. ఓకేనా? మొదటగా అసహజ ఉద్దీపన ఇచ్చి తరువాత సహజ ఉద్దీపన పరిచయం చేస్తే దాని తిరోగమన నిబంధనం అంట. దీన్ని మందకొడిగల నిబంధనము అంట. జేబి వాట్సన్ యొక్క సిద్ధాంతం. అంటే మీ అసహజ ఉద్దీపన, తెల్ల బొచ్చున్న ఎలక బొమ్మ అనేది అసహజ ఉద్దీపన. సహజ ఉద్దీపన అంటే భీతిని కలిగించే, భయాన్ని కలిగించే ఒక శబ్దం అనేది సహజ ఉద్దీపన. ఇలా అంటే ఇది మీకు నెక్స్ట్ క్లాస్ సంబంధించి చెప్పాడు, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓహో, ఇదే ఆ పండి ఒక కండిషన్. ఎందుకంటే నేను బేసిక్స్ ఫండమెంటల్ నుంచి డెప్త్గా ఒకేసారి నేర్చేసుకోండి అని చెప్తున్నాను. ఓకేనా? కొన్ని అంశాలు మీకు బాగా తెలిసింటాయి, కొన్ని అంశాలు కొందరికి స్టార్టింగ్లో ఉంటారు, వాళ్ళ కోసం స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. ఓకేనా? ఇలాంటి పురోగమన నిబంధన సంబంధించి చెప్పిన ఇవాన్ పావ్లోవ్ కండిషనల్ రిఫ్లెక్స్ అంటాం. దేన్ని? మన కండిషన్ రెస్పాన్స్ని. దాన్ని నిబంధిత ప్రతిక్రియలుగా ఇవాన్ పావ్లోవ్ అభివర్ణిస్తే వాట్సన్ కండిషనల్ రెస్పాన్స్ అంట, నిబంధిత ప్రతిస్పందనలుగా అభినందించడం జరిగింది. ఇవి అన్నీ కూడా మనకి నిబంధనలకు సంబంధించి బేసిక్ ఫండమెంటల్స్ అంతా. వీటిని కొద్దిగా బాగా చూసుకుంటే మీకు దాదాపు ఈజీగా ఉంటుంది. కండిషన్ చూసుకోండి, న్యాచురల్ స్టిమ్యులస్ అన్నా అన్కండిషన్ స్టిమ్యులస్ అన్నా ఒకటే, న్యాచురల్ రెస్పాన్స్ అన్నా అన్కండిషన్ రెస్పాన్స్ అయినా ఒకటే, అన్యాచురల్ స్టిమ్యులస్ అన్నా కండిషన్ రెస్పాన్స్ అన్నా ఒకటే, అన్యాచురల్ రెస్పాన్స్ అన్నా కండిషనల్ రెస్పాన్స్ అన్నా ఒకటే. ఓకేనా? ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మీకు శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతం సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? ఎప్పుడు కూడా ఒక వీడియో బాగా చూసిన తర్వాత మరొక వీడియోకి వెళ్ళాలి. ఓకేనా? మనకి ఇక్కడ ముందు నిబంధనలు బాగా చూశారు. ఇక్కడ శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతం సంబంధించి కొన్ని దాదాపు ఎగ్జామినేషన్లో ఒకసారి
సింపుల్గా శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతంని ఇవ్వరు. వాటికి సంబంధించి అంటే ఆ సిద్ధాంతాలకు సంబంధించి సినాప్స్ ఉంటాయి, దానికి సంబంధించి నానా అర్థాలు ఉంటాయి, వాటికి సమాన అర్థాలు కొన్ని చాలా ఉంటాయి. వాటిని మీరు కొద్దిగా అవగాహన చేసుకోవాలి. దీంతోపాటు ఇక్కడ శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతాన్ని కొన్ని సందర్భాల్లో ఆప్షన్స్లో వీటిని ఇస్తారు, వీటిని కూడా మీరు అవగాహన చేసుకోవాలి. శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతాన్ని నిబంధన అభ్యసన సిద్ధాంతము అంటాం. దీనినే నిర్గమాల అభ్యసన సిద్ధాంతము అంటాం. దీనినే ఎస్ టైప్ అభ్యసన సిద్ధాంతం అంటాం. స్టిమ్యులస్ లెర్నింగ్ థియరీ అంటాం. దీనే ఉద్దీపన అభ్యసన సిద్ధాంతం అంటాం. ఉద్దీపనలకు ప్రాధాన్యత ఇచ్చే అభ్యసన సిద్ధాంతము అంటాం. దీనే టైప్ 1 అభ్యసన సిద్ధాంతము అంటాం. దీనినే క్లాసికల్ కండిషనల్ థియరీ అంటాం ఇంగ్లీష్ వర్షన్లో. ఎలెక్టెడ్ రెస్పాన్స్ థియరీ అంటాం. దీనినే రాబట్టిన బహిర్గత ప్రతిస్పందనల సిద్ధాంతము అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. రాబట్టిన బహిర్గత ప్రతిస్పందనల సిద్ధాంతం అంటాం. దీన్నే శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతం అంటాం. దీనినే ప్రవర్తనవాదుల సిద్ధాంతము అంటాం. ఈ సిద్ధాంతాన్ని బహిర్గతమైన శారీరక ప్రతిస్పందనలు గల సిద్ధాంతము అంటాం. అంటే ఎక్కువగా బహిర్గతమైన శారీరక ప్రతిస్పందనకు ఎక్కువగా ప్రాధాన్యత, లాలాజలం రావడం అనేది మీకు ప్రయోగం చెప్పారు, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఈ సిద్ధాంతాన్ని నిష్క్రియాత్మకమైన అభ్యసన సిద్ధాంతము అంటాం. స్వయం ప్రేరణ లేని అభ్యసన సిద్ధాంతం అంటాం. అంటే విద్యార్థి దాదాపు నిష్క్రియాత్మకంగా ఉండే నేర్చుకునే విధానం. స్వయం ప్రేరణ లేని సిద్ధాంతం అంటాం. బాహ్య ప్రేరణ అందించే సిద్ధాంతము అంటాం. అంటే ఆహారం తీసుకురావడం. దీనినే సాంప్రదాయాలను మూఢనమ్మకాలను ప్రేరేపించే అభ్యసన సిద్ధాంతం అంటాం. ఈ సిద్ధాంతాన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే సాంప్రదాయాలను మూఢనమ్మకాలను బాగా ప్రేరేపించే సిద్ధాంతం కూడా శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతమే. చాలా రూల్స్ ఉంటాయి. సూర్యగ్రహణంతో ఇంట్లోనే ఉండండి, బయటికి రావద్దండి, బల్లి మీద పడిందా స్నానం చేయండి, దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఉండదు. దానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం, కండిషన్స్ ప్రకారం మనం కొన్ని పద్ధతులు పాటిస్తాం. ఓకేనా. ఆప్టిమైజ్ లెర్నింగ్ థియరీ అంటాం. దీనే ఆప్టిమైజ్ లెర్నింగ్ థియరీ అంటాం. దాదాపు ఈ ఆప్టిమైజ్ లెర్నింగ్ థియరీ అనేది ఎక్కువ శాతం సెంట్రల్ టెట్లో ఎక్కువ ఆప్షన్ అడుగుతారు. దాన్ని ఆప్టిమైజ్ లెర్నింగ్ థియరీ అంటాం. నెక్స్ట్ నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం అంటాం. నిబంధన ప్రతిక్రియ అభ్యసన సిద్ధాంతం, కండిషనల్ రిఫ్లెక్స్ లెర్నింగ్ థియరీ అంటాం ఈ సిద్ధాంతాన్ని. అలా ఈ సిద్ధాంతం గల మరొక పేర్లవి ఆప్షన్స్లో సింపుల్గా శాస్త్రీయ అభ్యాస సిద్ధాంతం అని ఇవ్వకపోతే ఇవరినా కూడా మీకే దాదాపు ఐడియా ఉండాలి. ఓకేనా. ఈ సిద్ధాంతం గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ నెమ్మదిగా సింపుల్గా ఇచ్చుకుంటూ వస్తారు. ఓకేనా. మీరు జాగ్రత్తగా వినండి. ఓకేనా. మనకి ఈ శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతంను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఇవాన్ పావ్లో, రష్యా దేశానికి చెందిన ఒక శరీర ధర్మ శాస్త్రవేత్త మరియు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. దాదాపు ఈ ప్రయోగం సంబంధించి మీకు ఒక ఐడియా ఉంటుంది. బట్ అయితే మరోసారి బాగా వినండి. తను కుక్క మీద ప్రయోగం చేశాడు, డాగ్ మీద. ఒక డాగ్ను తీసుకున్నారు. దానికి లాలాజలం వచ్చే ఒక పర్సెంటేజ్ సంబంధించి ఒక
పైప్ లైన్ ఇచ్చాడు లాలాజలం సలైవ ఇవ్వడానికి. చేసినప్పుడు ఇక్కడ జనరల్గా ఇవాన్ పావ్లోవ్ ఏం చేశాడంటే ఎప్పుడైతే ఆహారం తీసుకొస్తున్నాడో రుచికరమైన ఆహారాన్ని, అది లాలాజలం ఇవ్వడం సలైవ రావడం జరిగింది. తను ఒక నిబంధనకు సంబంధించి ఏర్పాటు చేయాలని నేర్చుకునే విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కోసం గంట శబ్దాన్ని ఉపయోగించాడు. గంట శబ్దం కొట్టడము, ఆహారాన్ని దానికి ఇవ్వడం, గంట కొట్టడము దానికి ఆహారం ఇవ్వడం, గంట కొట్టడం దానికి ఆహారం ఇవ్వడం, ఇలా తను రెగ్యులర్గా చేసే ప్రాసెస్. ఇక్కడ ఈ సిద్ధాంతంలో మొత్తం 3 దశలుగా జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ దశ. 3 దశలుగా జరుగుతుంది. మొదటి దశ అన్కండిషన్ స్టిములస్కి అన్కండిషన్ రెస్పాన్స్ రావడం. అన్కండిషన్ స్టిములస్ అంటే ఏమి? ఆహారం. అన్కండిషన్ స్టిములస్కు అన్కండిషన్ రెస్పాన్స్ రావడం అంటే సలైవా రావడం. అది మొదటి దశ. మొదటి దశలో ఎటువంటి అభ్యసనం జరగని దశ అంటాం. నిబంధన ప్రతిస్పందన అనేది క్రియాత్మకంగా లేక తటస్థంగా ఉండే దశ మొదటి దశే. దాదాపు ఎగ్జామినేషన్లో ఎక్కువ అడిగారు ఇవి. అన్కండిషన్ స్టిములస్కు అన్కండిషన్ రెస్పాన్స్ వస్తుంది, తటస్థంగా ఉంటుంది, క్రియాశీలంగా అనేది ఏది ఉండదు. అభ్యసనం జరగలేదు, నిబంధన జరగలేదు. రెండవ దశ శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతంలో అత్యంత కీలకమైన దశ రెండవ దశ. ఎందుకంటే గంట అంటే మీ అన్కండిషన్ స్టిములస్కి కండిషన్ స్టిములస్ను మనం జోడిస్తున్నాం కాబట్టి, అంటే మీ గంట కొట్టిన తర్వాత దానికి ఆహారం చూపిస్తున్నాం, గంట కొడుతున్నాం ఆహారం ఇస్తున్నాం, గంట కొడుతున్నాం ఆహారం ఇస్తున్నాం, గంట కొడుతున్నాం ఆహారం ఇస్తున్నాం. అంటే మీ ఇలా గంట కొట్టిన 0.5 సెకండ్స్లో ఆహారాన్ని దానికి అందించండి అని చెప్పిన శాస్త్రవేత్త ఇవాన్ పావ్లోవ్ యొక్క ఫ్రెండు గ్యారెట్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త చెప్పారు. జనరల్గా ఇతను ఒక సాంఘిక వికాసం గురించి ఒక డెఫినేషన్ చెప్పాడు. బయోలాజికల్ మ్యాన్ నుంచి సోషల్ మ్యాన్గా మారడమే సాంఘిక వికాసంగా అభివర్ణించిన వ్యక్తి గ్యారెట్టే, ఇవాన్ పావ్లోవ్ యొక్క ఫ్రెండ్. గంట కొట్టిన 0.5 సెకండ్స్లో ఆహారం పెట్టాడు, గంట కొట్టిన 0.5లో ఆహారం పెట్టాడు. ఈ రెండవ దశనే నిబంధన ప్రతిస్పందన క్రియాశీలంగా మార్పు చెందే దశ అంట. నిబంధన జరుగుతూ ఉన్న ప్రాసెస్ ఉన్న దశ అంటాం ఈ దశని. రెండవ దశ అత్యంత కీలకమైన దశ అంటాం. మూడవ దశ కండిషన్ స్టిములస్కు కండిషన్ రెస్పాన్స్ రావడం. నిబంధన జరిగిపోయిన దశ మూడవ దశ. అంటే మీ నిబంధిత ప్రతిస్పందన అనేది క్రియాశీలంగా ఏర్పడిపోయిన దశ అంట. ఎగ్జామినేషన్లో బాగా అడిగారు. ఎలా అడిగారు? యూసిఎస్కి ఇక్కడ ఏమొస్తుంది అని. ఆప్షన్లు యూసిఆర్ ఇస్తాడు, సిఆర్ ఇస్తాడు, యూసిఎస్ ఇస్తాడు. ఆప్షన్ బాగా యూసిఎస్కి యూసిఆర్ఏ వస్తుంది. అన్కండిషన్ స్టిములస్కు అన్కండిషన్ రెస్పాన్సే వస్తుంది. అక్షరాలు కొద్దిగా కనపడకపోయినా వాయిస్ బాగా వినండి. అందుకోసం వాయిస్ మీద బాగా ఫోకస్ చేస్తా. వాయిస్ 2-3 సార్లు బాగా వినండి. కొద్దిగా లైటింగ్ కొద్దిగా డౌన్ ఉండడం బట్టి కొద్దిగా లైటింగ్ కొద్దిగా డల్ ఉంటుంది. అయినా వాయిస్ బాగా వినండి. హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. దాదాపుగా కొద్దిగా మొబైల్ బ్రైట్ చేసి చూడండి. ఛార్జింగ్ అయిపోతుంది ఫీల్ కాదండి. బ్రైట్ బాగా పెట్టుకోండి. బ్రైట్ పెట్టి చూడండి, బాగా వినండి. ఓకేనా? ఇక్కడ రెండో సమయంలో కండిషన్ స్టిములస్ అంటే గంట శబ్దం. కండిషన్ స్టిములస్కు అన్కండిషన్ స్టిములస్ ఆహారాన్ని జోడించడం వల్ల అన్కండిషన్ రెస్పాన్స్ వస్తుంది. లాస్ట్ టైం బిట్స్ పడ్డాయి. ఇది యూసీఆర్ వేరే ఇచ్చింటాడు ఒకసారి. ఇది ఒక ఆప్షన్గా ఇచ్చింటాడు. మరి
కండిషన్ స్టిమ్యులస్కు కండిషన్ రెస్పాన్స్ వస్తుంది. ఇది మూడవ సోపానం. ఇలా ఆఖరికి గంట శబ్దం కొడితేనే సలైవా, కుక్కకి సలైవా రావడమే మూడవ దశ, నిబంధనం జరిగిపోయిన దశ అంట. ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధానంలో కొన్ని కీలకమైన కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాలని కొద్దిగా ఫోకస్ చేయండి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ ఫస్ట్కి చూడండి, న్యాచురల్ స్టిమ్యులస్ అంటాం. ఈ సిద్ధాంతంలో న్యాచురల్ స్టిమ్యులస్ అన్న అన్కండిషన్ స్టిమ్యులస్ అంటే ఆహారం, రుచికరమైన ఆహారం. ఓకేనా? న్యాచురల్ రెస్పాన్స్, అన్కండిషన్ రెస్పాన్స్ అనేది లాలాజలాన్ని స్రవించడం, సలైవ్ అనేది ఉత్పత్తి కావడం రెండవది. న్యాచురల్ స్టిమ్యులస్ అంటాం, దీన్ని కండిషన్ స్టిమ్యులస్ అంటాం. ఇది గంట శబ్దం. ఓకే. అన్యాచురల్ రెస్పాన్స్ అంటాం, దీన్ని కండిషనల్ రెస్పాన్స్ అంటాం. ఇది లాలాజలం రావడం. ఇక్కడ ఇవాన్ పావ్లోవ్ అనే శాస్త్రవేత్త శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతంలో దేనిని పరిగణలోకి తీసుకోలేదు అంటే ఇతను కండిషన్ రెస్పాన్స్ అనే అంశాన్ని ఇతను ప్రయోగం చేసేటప్పుడు ప్రయారిటీ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఈ సిద్ధాంతంలో అన్కండిషన్ రెస్పాన్సే కండిషన్ రెస్పాన్స్గా మార్పు చెందుతుంది. కాబట్టే పావ్లోవ్ అనే శాస్త్రవేత్త ఆ అంశాన్ని తీసుకోలేదు, మిగతా 3 అంశాలను తను తీసుకోవడం జరిగింది. ఓకే. రెండవ కీ చూసుకోండి. రెండవ కీలో ప్రయోగం చేసేటప్పుడు గంట శబ్దం అనేది కండిషన్ స్టిమ్యులస్గా ఉంటుందంటే మీ అసహజ ఉద్దీపనగా పనిచేస్తుంది. అయితే ప్రయోగం అయిపోయిన తర్వాత, నిబంధన జరిగిపోయిన తర్వాత గంట శబ్దము సహజ ఉద్దీపనగా పనిచేస్తుంది. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రయోగానికి ముందు కండిషన్ స్టిమ్యులస్ అనేది గంట శబ్దం అయితే, ప్రయోగం జరిగిపోయిన తర్వాత అన్కండిషన్ స్టిమ్యులస్ అనేది గంట శబ్దమేగా వర్క్ చేస్తుంది. ఇక్కడ ప్రయోగం జరిగిపోయిన తర్వాత ఇది మీకు ఉన్నత క్రమ నిబంధన చెప్పేటప్పుడు మీకు దీని గురించి బాగా క్లారిటీ వస్తుంది. ఇంకా నెక్స్ట్ మూడవ కీ పాయింట్ వచ్చి ప్రయోగానికి ముందు గంట శబ్దం అనేది దాదాపు తటస్థంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, ఎటువంటి సంబంధించి స్టెబిలిటీగా ఉంటుంది. ఇది ప్రయోగం అయిపోయిన తర్వాత గంట శబ్దం అనేది చాలా క్రియాశీలమైన పాత్ర వహిస్తుంది. ఈ 3 కీ పాయింట్స్ కొద్దిగా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రయోగానికి ముందు, ప్రయోగానికి తరువాత ఎలా ఉంటుందనేది మీరు చూడాలి. ఇలా ప్రయోగం చేసేటప్పుడు మన శాస్త్రవేత్త కొన్ని నియమాలను ప్రతిపాదించడం జరిగింది. ఆ యొక్క నియమాలకు సంబంధించి మీకే వివరిస్తాను. ఓకేనా? దీనికి సంబంధించి మనకి పునర్భరణ నియమము సంబంధించి విరమణ నియమాలకు సంబంధించి ఉన్నాయి. వాటి గురించి ఒకదాని గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? ఇవాన్ పావ్లోవ్ తను ప్రయోగం చేసేటప్పుడు మనకి 6 సూత్రాలను ప్రతిపాదించడం జరిగింది. ఇది క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ ప్రకారం చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. ఇక్కడ 1 పునర్భరణ నియమం, 2 విరమణ, 3 అయత్న సిద్ధ శాశ్వతం, 4 సామాన్యీకరణము, నెక్స్ట్ విచక్షణ, లాస్ట్ 1 ఉన్నత క్రమ నిబంధన అంట. ఇలా మొత్తం మనకి
6 నియమాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది పునర్భరణాన్ని ఏమంటాం, లా ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ అంట. పునర్భరణం అనేది దాదాపుగా ఏదైనా ప్రవర్తనను పునరావృతం చేసే ఉద్దీపననే రెయిన్ఫోర్స్మెంట్ అంట. రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఒక సహజ ప్రేరణగా, చాలా బలీయమైన ప్రేరణగా బాగా యూజ్ అవుతుంది. సాధారణంగా మన సిద్ధాంతం ప్రకారం తీసుకుంటే పునర్భరణం అనేది ఈ నియమం జనరల్గా యత్న దోష అభ్యసన సిద్ధాంతంలోని కాల వ్యవధి నియమంను బాగా సమర్థిస్తుంది. ఈ నియమం ఇక్కడ ఆ నియమం యొక్క మెయిన్ ఎజెండా ఏమంటే సహజ ఉద్దీపనకు అసహజ ఉద్దీపనకు మధ్య సమయం ఎంత తక్కువగా ఉంటే ఫలితాలు అంత ఎఫిషియెంట్గా ఉంటాయి, అంత అత్యంత అద్భుతంగా ఉంటాయని చెప్పే నియమం. అంటే మీ గంట కొడితేనే 0.5 సెకండ్స్లో ఆహారం అండి, గంట కొడితే 0.5లో ఆహారం ఇస్తే సహజ ఉద్దీపనకు అసహజ ఉద్దీపనకు మధ్య కండిషన్ చాలా బలంగా ఏర్పడుతుందని చెప్పే నియమమే లా ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్. అంటే మీ ఉదాహరణకు పిల్లవాడు హోంవర్క్ చేస్తే బాగా అద్భుతంగా చేస్తే వెంటనే బహుమతిని మనం ఇచ్చేయాలి. ఏదైనా తప్పు చేశాడంటే వెంటనే శిక్షను మనం అమలు చేయాలి. బొద్దింక ఎప్పుడైతే చీకట్లోకి వస్తుందో అప్పుడు కరెంటు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే మీ కండిషన్ చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. అమ్మాయి దగ్గర ఎవరైనా తప్పు చేశారు అనుకోండి, అప్పుడే అతన్ని శిక్షించాలి. అలా కాకుండా 10 సంవత్సరాలకు 10 సంవత్సరాలు చేస్తే అంటే వ్యక్తులకు నైతిక విలువల సంబంధించి నైతిక అభ్యసనం జరగదు. కాబట్టి ఏదైనా సహజ ఉద్దీపనకు అసహజ ఉద్దీపనకు మధ్య లింక్ చాలా త్వరగా ఉండాలి. తక్కువ సమయం చేస్తే ఫలితాలు చాలా బాగుంటాయి చెప్పే నియమమే మనకి పునర్భరణ నియమం. మనకి ఇలాంటి పునర్భరణ నియమాలు మనకి 3 ఉన్నాయి. ఒకటి ప్రాథమిక పునర్భరణం అంటాం, 2 గౌణ పునర్భరణం అంటాం, 3 సాంఘిక పునర్భరణం అంటాం. ఇలా మనకి 3 రకాల పునర్భరణాలు ఉంటాయి. ప్రాథమిక పునర్భరణం అనేది ఇక్కడ ప్రైమరీ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఏమొస్తాయంటే నీ శారీరక అవసరాలు తీర్చేటివి ఇందులో ఎక్కువగా ఉంటాయి. అంటే మీ ఉత్సాహం కానీ, ఆకలి తీర్చడం కానీ, తప్పిక తీర్చడం కానీ, లైంగిక సంతృప్తి కానీ, ఇవన్నీ కూడా ప్రాథమిక పునర్భరణాలు అంట. అంటే మీ తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు ఈ ప్రశ్నకు సమాధానం చూపితే మిమ్మల్ని అన్నాడు కుదులుతాను అని చెప్పాడు అనుకోండి, అది ప్రాథమిక పునర్భరణమే. మీరు ఈ ప్రశ్నకు సమాధానం చెబితే నేను మిమ్మల్ని ఆడుకోవడానికి వదులుతాను అని చెప్పాను అనుకోండి, ఇది ప్రాథమిక పునర్భరణమే. మీరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే అరే అందరికీ టైర్ పంపించేస్తారే మీరు అని చెప్తే అది ప్రాథమిక పునర్భరణమే. అంటే మీ శారీరక అవసరాలు తీర్చే విధంగా ఎక్కువగా ఉంటాయి, మానసికంగా ఉల్లాసాన్ని కలిగించే విధంగా ఎక్కువగా ఉంటాయి, విశ్రాంతి సంబంధించి అన్నీ కూడా ఇవే. నెక్స్ట్ గౌణ పునర్భరణాలు అంటాం. గౌణ పునర్భరణ కింద డబ్బు, ధనము, బహుమతి, తర్వాత వచ్చి మన కొన్ని మార్కులు అదనంగా యాడ్ చేయడం, ఇవన్నీ కూడా గౌణ పునర్భరణ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే మీకు 100 రూపాయలు డబ్బులు ఇస్తా అని చెప్పారు అనుకోండి, ఇదే. మీరు ఈ ప్రశ్నకు సమాధానం చెబితే
మీకు చాక్లెట్ ఇప్పిస్తా. మీరు అంటే మీ టెట్లో వచ్చే మార్క్స్ను డిఎస్సిలో కలపడం అనేది కూడా గౌణ పునర్భరణం కిందకి వస్తుంది. ఇలా డబ్బుకు సంబంధించి, ధనానికి సంబంధించి, బంగారానికి సంబంధించి, బహుమతులకు సంబంధించి ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన అంశాలే. నెక్స్ట్ సాంఘిక పునర్భరణాలు అంటాం. సాంఘిక పునర్భరణాలు అభినందించడం, భుజం తట్టడం, చిరునవ్వు, అవార్డ్స్ ఇవ్వడం, రివార్డ్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా సాంఘిక పునర్భరణాలు అంటాం. లాస్ట్ ఒకసారి బిట్ అడిగాడు, చిరునవ్వు అనేది ఏ పునర్భరణం కిందికి వస్తుందని. ఓకేనా, ఇది సాంఘిక పునర్భరణం కిందికి వస్తుంది. అంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే మిమ్మల్ని క్లాస్ లీడర్ని చేస్తా. మీరు ఈ ప్రశ్నకు చెబితే మీతో బాగా సన్నిహితంగా ఉంటాను, ఇంకా ఎవరిని కొట్టాను. అంటే ఇవన్నీ కూడా సాంఘిక పరంగా ఉంటాయి. ఇలా మనకి 3 పునర్భరణాలు ఉంటాయి: ప్రాథమిక, గౌణ, సాంఘిక పునర్భరణం అంటాం. ఇక్కడ ప్రాథమిక పునర్భరణాలు ఎవరికి బాగా ఇష్టం అంటే సగటు ప్రజ్ఞావంతులకు భలే ఇష్టం. ఒరే ఈ ప్రశ్న సమాజం చెప్తే మీకు మధ్యాహ్నం భోజనం కొలుతారా, ఆడుకొని కొలుతారా అంటే భలే ఇష్టం వాళ్ళకి, సగటు ప్రజ్ఞావంతులకి. గౌణ పునర్భరణము, సాంఘిక పునర్భరణం రెండూ కూడా ఉన్నత ప్రజ్ఞావంతులకు, ప్రతిభావంతులకు బాగా ఇష్టం. సార్ నువ్వు అడిగే ప్రశ్న నేను సమాధానం చెప్తాను, కానీ నేను క్లాస్ లీడర్ చేయండి సార్, నాకు ఇది మధ్యాహ్న భోజన పథకానికి కుదరదండి, నాకు ఆడుకోవడం విశ్రాంతి ఇవ్వద్దండి అని చెప్పేందుకు కూడా ఈ పునర్భరణాలే. నన్ను బాగా అభినందించండి. నేను డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ సాధిస్తే నా పేరుని రాష్ట్రం మొత్తం ప్రకటించండి, అది నాకు కావాలి అని చెప్పేందుకు కూడా మనకి సాంఘిక పునర్భరణం. జనరల్గా ఈ రెండు కూడా గౌణ పునర్భరణము, సాంఘిక రెండూ కూడా ఇవి ఎక్కువ ప్రతిభావంతులకు బాగా ఇష్టం. నేను ఈ ప్రశ్న సమాధానం చెప్తా, క్లాస్ అందరి దగ్గర క్లాప్స్ కొట్టించు అని చెప్పే విధానం. ఇలాంటి పునర్భరణాలు మరి 2 రకాలుగా ఉంటాయి: ధనాత్మక పునర్భరణము, రుణాత్మక పునర్భరణాలు ఉంటాయి. ఎగ్జామినేషన్లో చాలా అడిగారు ఈ క్వశ్చన్స్. ధనాత్మక పునర్భరణము, రుణాత్మక పునర్భరణం రెండింటిని కూడా మీరు ఐడెంటిఫికేషన్ చేయడం చాలా సులభం. ఎప్పుడైనా సంబంధించి క్వశ్చన్లో మీరు క్వశ్చన్ చదివేటప్పుడు ఇది ధనాత్మకమైన, రుణాత్మకమైన మీరు ఖచ్చితంగా అసెస్మెంట్ చేసేస్తారు. ఇప్పుడు ఫర్ ధనాత్మక పునర్భరణం అంటే విద్యార్థులకు బహుమతి ఇవ్వడం, అభినందించడం, అవార్డ్స్ ఇవ్వడం, రివార్డ్స్ ఇవ్వడం, అందరితో ప్రశంసలు చేయడం, ఇవన్నీ కూడా ధనాత్మక పునర్భరణం. అంటే వ్యక్తిని బాగా డెవలప్ చేస్తాయి. రుణాత్మక పునర్భరణం అంటే హేళన చేయడం, విమర్శించడం, తోటి పిల్లలతో ముక్కు చెంపలు వేయించడము, గోడ కుర్చీ వేయించడము, బెత్తంతో కొట్టడము, ఇవన్నీ కూడా రుణాత్మక పునర్భరణాలు అంటారు. మీ క్వశ్చన్ మీకు అర్థమైంది. లాస్ట్ కూడా బిట్స్ ఒక 4-5 బిట్లు పడ్డాయి దాని మీద. ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి హోంవర్క్ చేయకపోతే ఆ పిల్లవానికి గోడ కుర్చీ వేయించాడు, ఇది ఏ రకమైన పునర్భరణం కిందికి వస్తుందో అడిగాడు. ఇది రుణాత్మక మీ క్వశ్చన్ మీకు బాగా క్లారిటీగా వచ్చేస్తుంది. ఓహో ఇది పాజిటివా నెగటివ్ అని. బహుమతి ఇచ్చానుకోండి పాజిటివ్, విమర్శించానుకోండి నెగటివ్, హేళన చేసానుకోండి నెగటివ్, మంచి హోంవర్క్ చేస్తే అప్రిషియేషన్ అనుకోండి అది మనకి పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ అంటాం. ఇలా మనకి 2 రకాల మనకి పునర్భరణాలు ఉంటాయి. మరొక నియమం విరమణ అంటాం. విరమణ లేదా విలుప్తీకరణము లేదా డీకండిషన్ అంటాం. ఇక్కడ ఏదైనా ఒక నిబంధన జరిగిన తర్వాత ఆ నిబంధనను మనం బ్రేక్ చేయవచ్చు. అంటే గంట కొట్టిన 0.5లో ఆహారం పెట్టాం, గంట కొట్టిన 0.5లో ఆహారం పెట్టాం, గంట కొట్టిన 0.5లో ఆహారం పెట్టే క్రమంలో పునర్భరణం ఏమంటాం. గంట కొట్టిన తర్వాత 0.5లో ఆహారం యొక్క 1 నిమిషానికి ఆహారం ఇస్తాం, గంట కొట్టిన తర్వాత ఒక 5 నిమిషాలకు ఆహారం ఇస్తాం, గంట కొట్టిన తర్వాత ఒక 15 నిమిషాలకు ఆహారం ఇస్తాం, గంట కొట్టిన తర్వాత ఒక 20 నిమిషాలు ఆహారం ఇస్తాం, గంట కొట్టిన తర్వాత ఒక అర్ధగంట తర్వాత ఆహారం ఇస్తాం. ఇలా చేయడం వల్ల
కండిషన్ బలహీనపడిపోయి విరమణ జరుగుతుంది అని చెప్పే నియమం. జనరల్గా విరమణ విలుప్తీకరణము దాదాపు కొన్ని యొక్క విభిన్నమైన ప్రవర్తనలు మాడిఫికేషన్ చేయడానికి మత్తు పదార్థాలు బానిసైన వ్యక్తుల్ని విముక్తి చేయడం కోసం విలుప్తీకరణ వాడతాం. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ తాగాలని అనిపించింది అంటే ఆ ఆలోచించినప్పుడు ఒక 10 నిమిషాలు బ్రేక్ ఇచ్చి తాగడం. సిగరెట్ తాగాలనిపించింది, ఒక అర్ధగంట బ్రేక్ ఇచ్చి తాగడం. సిగరెట్ తాగాలనిపించింది, ఒక 3 గంటలు బ్రేక్ ఇచ్చి తాగడం. అంటే ఇలా చేసుకుంటూ పోతే ఆలోచనలకు యొక్క రెస్పాన్స్కి మధ్య బంధం తెగిపోతుంది. బాగా చదివే అమ్మాయికి హోంవర్క్ చేసిన ప్రతిసారి బహుమతి ఇస్తున్నాం అనుకోండి, అది పునర్భరణం. ఆమె మనం ఎప్పుడోసారి ఇచ్చుకుంటూ పోతే అది విరమణ జరిగి బహుమతుల మీద ఆసక్తి తగ్గిపోతుంది. ఆల్బర్ట్ అనే శిశువుకి తెల్లబొచ్చును ఎలక బొమ్మ అంటే చాలా ఇష్టం. అది భయంగా క్రియేట్ చేశారు వాట్సన్. ఆ భయాన్ని పోగొట్టాలంటే మరి ఆ పిల్లవాడు తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఆ తెల్లబొచ్చును ఎలక బొమ్మను చిన్నగా పరిచయం చేస్తూ డీకండిషన్ చేసుకుంటూ ఆ భయాన్ని తొలగించే విధానమే విరమణ అంటాం. సైన్స్ సబ్జెక్ట్ భయపడే విద్యార్థికి అంటే ఆ సైన్స్ని అత్యంత అద్భుతంగా చెప్పి సైన్స్ మీద భయాన్ని తొలగించడం, భూతాలు దయ్యాలు అనే భయపడే విద్యార్థులకు సైన్స్ యొక్క విధి విధానాలను మూఢనమ్మకాలకు సంబంధించిన అంశాలను ఎక్స్ప్లెనేషన్ చేయడం ద్వారా ఆ దయ్యాలు భూతాలు భయం తొలగిపోవడం అంతా కూడా మనకి విరమణ కిందికే వస్తుంది. ఓకే, నెక్స్ట్ 3వ నియమం అయత్న సిద్ధ శాశ్వతం అంటాం. స్పాంటేనియస్ రికవరీ అంటాం. దీన్ని తెలుగు కన్నా ఇంగ్లీషే బాగుంటుంది. స్పాంటేనియస్ రికవరీ అంటాం. అంటే విరమణ జరిగిపోయిన తర్వాత అంటే గంట శబ్దానికి కుక్క లాలాజలం రావడానికి మధ్య బంధం లేదు. అనుకోకుండా ఎప్పుడైనా ఇవాన్ పావులో గంట శబ్దం ఉపయోగిస్తే ఆ కుక్కకి డాక్కి లాలాజలం రావడం అకస్మాత్తుగా జరగడం అని చెప్పేదే అయత్న సిద్ధ శాశ్వతం అంటాం. దీనే తిరిగి కొనసాగించడము అంటాం. బదలాయింపులో అభ్యసన బదలాయింపులో ప్రతికూల బదలాయింపు అనేది అయత్న సిద్ధ శాశ్వతము పోలి ఉంటుంది. అయత్న సిద్ధ శాశ్వతం తీసుకుంటే అయత్న సిద్ధ శాశ్వతం సంబంధించి మన తరగతిలో తీసుకుంటే ఆదివారం పూట ఉపాధ్యాయుడు స్కూలుకు బయలుదేరడం, రిస్ట్ వాచ్ లేకపోయినా పదే రిస్ట్ వాచ్ చూడడం అయత్న సిద్ధ శాశ్వతమే. ఒక పిల్లవాడు ఎంఈఓ విజిట్ వచ్చినప్పుడు లేచి నువ్వు ఎన్నో క్లాసులు అని చెప్తే 5వ క్లాస్ పిల్లవాడు పొరపాటుగా 4వ తరగతి అని చెప్పడము ఈ నియమమే. 2020 అయిపోతే 2021 వస్తే 2020 రాస్తే అది అయత్న సిద్ధ శాశ్వతమే అంట. విలేజ్లో చదివే పిల్లవాడు ట్రాఫిక్ నియమాలను బాగా నేర్చుకున్న తర్వాత ఆ అభ్యసనాన్ని విలేజ్లో ఎక్కడ కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించుకోకుండా బండి తోలుతూనే ఉంటాడు కామన్గా. అయితే ఎప్పుడైతే ఆ పిల్లవాడు పట్టణంలో బండి తోలుతున్నాడో అక్కడ రెడ్ లైట్స్ గ్రీన్ లైట్స్ పడితే క్షణంగా బండి ఆపడం అనేది ఈ నియమం కిందకే వస్తుంది. అయత్న సిద్ధ శాశ్వతం అంటాం. దీన్నే అలవాట్లో కొన్ని పొరపాట్లు కూడా దీంట్లో జరుగుతుంటాయి. అంటే ఇది స్పాంటేనియస్ రికవరీ అంటాం. వేసవి సెలవులో పిల్లవాడు బడికి బయలుదేరితే అది ఈ నియమం కిందకే వస్తుంది. ఓకేనా? అంటే అలవాట్లో పొరపాటుగా తీసుకోవడం. జనరల్గా అయత్న సిద్ధ శాస్త్రం జరగకూడదంటే విద్యార్థుల అభ్యసనం 100% చాలా ఎఫిషియెంట్గా చదివితే ఇది రాదు.
అభ్యసనం ఏది అర్థాపర్థం చదువుకోకుండా ఏది నేర్చుకోకుండా ఉన్న వ్యక్తి కూడా ఆయతన సిద్ధ శాస్త్రం రాదు. చదివితే 100% పూర్తి చేయాలి, లేదా ఏది చదువుకున్న వ్యక్తికి ఆయత్న సిద్ధ శాస్త్రం అనేది రాదు. ఓకే, నెక్స్ట్ వన్ సామాన్యీకరణం అంటాం, జనరలైజేషన్ అంటాం. అంటే మీ కండిషన్ స్టిమ్యులస్కు కండిషన్ రెస్పాన్స్ అయినప్పుడు కండిషన్ స్టిమ్యులస్ పోలి ఉన్న ఉద్దీపనలకు కూడా సేమ్ కండిషన్ రెస్పాన్స్ రావడమే సామాన్యీకరణం అంటాం, జనరలైజేషన్ అంటాం. ఇక్కడ ఇవాన్ పావ్లోవ్ ఇచ్చిన గంట శబ్దానికి సలైవ రావడము, గుడిలో సౌండ్కి గుడిలో గంట శబ్దానికి సలైవ రావడం, బడిలో గంటకి సలైవ రావడం, బయట పోస్ట్ మ్యాన్ బెల్లు కొట్టినా కూడా సలైవ రావడం, హార్న్ సౌండ్కి సలైవ రావడం నే సామాన్యీకరణం అంటాం, జనరలైజేషన్ అంటాం. అంటే మీ ఆ డాగ్ ఏం చేసినట్టు అందరికీ అన్ని అంశాలకి జనరేషన్ చేసేసుకుంటుంది, ఇవాన్ పావ్లోవ్ దానికే కాకుండా. ఇక్కడ తీసుకుంటే ఒక తరగతి గదిలో గోవిందరాజులు అనే ఒక మ్యాథమెటిక్స్ టీచర్ శేఖర్ అనే విద్యార్థిని చితకబాదాడు. అప్పటి నుంచి శేఖర్ అతనితో పాటు గణితం చెప్పే ఉపాధ్యాయులు అందరూ కూడా ఇలాగే చితకబోతారు అని ఫీల్ కావడమే సామాన్యీకరణం అంట. ఆల్బర్ట్ అనే శిశువుకు తెల్లబొచ్చున ఎలక బొమ్మన్న భయమే, తెల్లబొచ్చున గొర్ర బొమ్మన్న భయమే, తెల్లబొచ్చున ఏనుగు బొమ్మైనా భయమే. ఈ నియమమే. ఎర్రగా ఉన్న దాన్ని రక్తం అనుకోవడం ఈ నియమమే. తెల్ల చీర కట్టిన ప్రతి మహిళ నా భార్య అని చెప్పడం అనేది కూడా జనరలైజేషనే. ఓకే, అంటే మీ ఇక్కడ తెల్లటివన్నీ పాలనము, మెరిసేదంతా బంగారణము, ఎగిరేవన్నీ పక్షులు అనడం. ఇక్కడ జీన్ పియాజే సంబంధించి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో సాంశీకరణము, సంశ్లేషణ, విలీనము లేదా అసిమిలేషన్ అంటాం వంటి నియమాన్ని బలపరిచే నియమం ఈ సామాన్యీకరణమే. సాంశీకరణము, సంశ్లేషణ అంటాం, దీని ఇంగ్లీష్లో అసిమిలేషన్ అంటాం. దాన్ని బలపరిచే నియమం మనకి సామాన్యీకరణమే. నెక్స్ట్ విచక్షణ అంటాం. విచక్షణ అంటే మీ ఓన్లీ ఇవాన్ పావ్లోవ్ ఇచ్చిన గంట శబ్దానికి మాత్రమే సలైవ వచ్చి మిగతా ఏ దానికి సలైవ రాకపోతే దాన్ని విచక్షణము అంటాం. విచక్షణ నియమం సంబంధించి అంటే మీ ఒక గుంపులో వాళ్ళ అమ్మను ఒక పిల్లవాడు గుర్తుపట్టడం, తండ్రి యొక్క మొబైల్ రింగును గుర్తుపట్టడం, ఏది పాపము ఏది పుణ్యము ఏది ధర్మం అని విచక్షణ చేయడం. ఎగిరేవన్నీ పక్షులు కాదు, మెరిసేదంతా బంగారం కాదు, తెల్లటివన్నీ పాలు కాదు, తెల్ల చీర కట్టిన ప్రతి మహిళ నా భార్య కాదు, ఎర్రటివన్నీ పదార్థం అంతా కూడా రక్తం కాదు అనే విచక్షణ ఉంటుంది. ఈ విచక్షణ నియమాన్ని సమర్థించే సంజ్ఞానాత్మక వికాసంలోని నియమం అనుగుణ్యత, సర్దుబాటు అంటాం. దీన్నే అకామిడేషన్ అంటాం. దీన్ని బాగా సమర్థిస్తుంది. అంటే ఇక్కడ ఆ శేఖర్ అనే పిల్లవాడు ఓన్లీ గోవిందరాజుల ఉపాధ్యాయునికి మాత్రమే భయపడి మిగతా ఏ ఉపాధ్యాయులకు భయపడకపోతే దాన్ని విచక్షణ అంట. గోవిందరాజుతో పాటు మీ గణిత ఉపాధ్యాయుడు చెప్పే గోవిందరాజుతో పాటు గణిత ఉపాధ్యాయులందరికీ భయపడితే అది సామాన్యీకరణం అవుతుంది.
ఓకే, అక్కడ అసెంబుల్ చేసి ఉంటాడు. అది కొద్దిగా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉన్నత క్రమ నిబంధన అంట. అంటే ఇది ఒక ఆర్డర్స్ని పెంచుకుంటే విధానం. ఉన్నత క్రమ నిబంధనలు బాగా గుర్తుపెట్టుకోండి. ప్రథమ క్రమ నిబంధనలో అసహజ ఉద్దీపన అనేది ఉన్నత క్రమ నిబంధనలో సహజ ఉద్దీపన అవుతుంది. ఇక్కడ ప్రథమ క్రమ నిబంధనలో అసహజ ఉద్దీపన గంట శబ్దం అనేది ఉన్నత క్రమ నిబంధనలో అది సహజ ఉద్దీపనగా కన్వర్ట్ అయి ఉంటుంది. మన ప్రయోగం చూసుకుంటే గంట కొట్టిన 0 పాయింట్ వల్ల ఆహారం పెట్టాం, గంట కొట్టాం మార్కర్ చూపించాం ఆహారం పెట్టాం, గంట కొట్టాం మార్కర్ చూపించాం ఆహారం పెట్టాం, గంట కొట్టాం మార్కర్ చూపించినా కూడా సలైవా వస్తే దాన్ని ఉన్నత క్రమ నిబంధనము అంటాం. అంటే ఆర్డర్స్ పెంచుకుంటూ పోయింటారు. గంట కొడతాము, మార్కర్ చూపిస్తాము, ఖర్చీఫ్ చూపిస్తాము, అన్నం పెడతాం. గంట కొడతాము, మార్కర్ చూపిస్తాము, ఖర్చీఫ్ చూపిస్తే అన్నం పెడతాం. ఆఖరికి ఖర్చీఫ్ చూపించినా కూడా సలైవా వస్తే దాన్ని ఉన్నత క్రమ నిబంధన అంటాం. అలా జరగచ్చు. ఇక్కడ మన ఎగ్జామినేషన్ క్లాస్ ఓరియంటెడ్ తీసుకుంటే ఆ శేఖర్ అనే పిల్లవానికి గోవిందరాజులు సార్ అన్నా భయమే, గోవిందరాజులు ఉపయోగించే బైక్ అన్నా భయమే, గోవిందరాజులు ఉపయోగించే పుస్తకాలన్నా భయమే, గోవిందరాజులు సారు ఉన్న వీధి అన్నా కూడా భయమే. దాని ఉన్నత క్రమ నిబంధన అంట. ఒక ఖైదీకి పోలీసులన్నా భయమే, కాకి చొక్కా వ్యక్తి అయినా భయమే, పోలీస్ జీప్ అయినా భయమే, లాట్ అయినా భయమే. దానికి సంబంధించి ఆగర్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఆ మోడల్ను కూడా భయమే. దాన్ని ఉన్నత క్రమ నిబంధనము అంటాం. ఇక్కడ వేరియేషన్ చూసుకోండి. తెల్ల చొక్కా వేసుకున్న ప్రతి వ్యక్తిని రాజకీయ నాయకుడు అంటే అది సామాన్యకరణమే. ప్రతి వ్యక్తి తెల్ల డ్రెస్ వేసుకున్న ప్రతి వ్యక్తి రాజకీయ నాయకుడు కాదంటే విచక్షణే. రాజకీయ నాయకులు సంబంధించి ఒక ఆర్డర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ సంబంధించి ఒక ఖైదీ చూసామనుకోండి, ఒక ఖైదీ ఏమి కాకి చొక్కా వేసుకున్న వ్యక్తి ప్రతి ఒక్కడు పోలీస్ అని అనుకుంటే సామాన్యకరణం. కాకి చొక్కా వేసుకున్న ప్రతి వ్యక్తి పోలీస్ కాదు, కండక్టర్ అంటారు, డిఫరెంట్ అంటారు, దాని విచక్షణ అంట. అంటే ఆ ఖైదీకి కాకి చొక్కా అన్న భయమే, పోలీస్ స్టేషన్ అన్న భయమే, పోలీస్ షూ అన్న భయమే, పోలీస్ లాట్ అన్న భయం అనుకోండి, దాన్ని ఉన్నతక్రమ నిబంధనం అంట. అంటే జనరల్గా తీసుకుంటే సామాన్యీకరణంలో ఎప్పుడైనా సరే ఒక అంశం పదే రిపీటెడ్గా ఉంటుంది. ఉన్నత క్రమంలో ఒక సెక్టార్ సంబంధించి ఉండదు, డిఫరెంట్స్గా ఉంటాయి. ఆల్బర్ట్ అనే శిశువుకు తెల్లబొచ్చున ఎలక బొమ్మ అంటే భయం, తెల్లబొచ్చున ఏనుగు బొమ్మ అంటే భయం, తెల్లబొచ్చున సింహం భయం అన్న భయమే. అది సామాన్యీకరణం. ఉన్నత క్రమ నిబంధనలకు వస్తే ఆల్బర్ట్ అనే శిశువుకు తెల్లబొచ్చున ఎలక బొమ్మ అంటే భయమే, తెల్ల చీర కట్టిన మహిళ అన్న భయమే, తెల్ల రంగున మార్కర్ అన్నా కూడా భయమే, తెల్ల రంగులో ఆకాశం చూసినా కూడా భయమే. దీన్ని ఉన్నత క్రమ నిబంధనము అంటాం. ఇక్కడ ఒకటే, ఉన్నత క్రమ నిబంధనలో సహజ ఉద్దీపన ఏది అంటే ఆహారం కాదు, గంట శబ్దం. ప్రథమ క్రమ నిబంధనలో సహజ ఉద్దీపన ఆహారం, ఉన్నత క్రమ నిబంధనలో సహజ ఉద్దీపన గంట శబ్దం. అక్కడి నుంచి మిగతా కండిషన్స్ ఏర్పడతాయి. గంట కొట్టావు, మార్కర్ చూపించి అన్నం పెట్టావు అనుకోండి, మళ్ళీ ఆర్డర్ పెంచుకుంటూ పోయినాం అనుకోండి, మార్కర్ కూడా మనకి సహజ ఉద్దీపనగానే మారిపోతుంది. ఇలా ఇవి ఉంటాయి.
వీటన్నిటికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా బస్ స్టాండ్ దిగితేనే ఒక మంచి వైట్ షర్ట్, మంచి కాఫీ కలర్ ప్యాంట్, షూస్ ఇన్షర్ట్ చేసుకొని నేను ప్రతిరోజు దిగుతాను. దిగినప్పుడు మా స్టూడెంట్స్ మా సార్ వచ్చాని ఊరికెత్తుకుంటూ వస్తారు. ఇలా సోమవారం జరిగింది, మంగళవారం జరిగింది, బుధవారం జరిగింది. వాళ్ళు మా సారు ఇన్ని గంటలకు వస్తాడు, ఇలా వస్తాడు అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అంటే మీ కండిషన్ బాగా రెయిన్ఫోర్స్మెంట్ బాగా జరిగిపోయింది. దాన్ని పునర్బలనం అంటాం. అన్నిటికీ ఒక ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. విరమణ అంటాం. గురువారం రోజు నేను వైట్ షర్టు, కాఫీ కలర్ ప్యాంట్ వేసా, టీ షర్ట్ వేసా, రబ్బర్ గ్లాసెస్ పెట్టా, మంచి రిస్ట్ వాచ్ పెట్టా, ఈడో కమ్మ పెట్టా, జీన్స్ ప్యాంట్ వేసిన, దిగితేనే అక్కడ పునర్భలనేమం బ్రేకప్ అయింది. ఓహో, అంటే మీ విరమణ జరిగింది. నెక్స్ట్ వచ్చినప్పుడు నేను దిగినా కూడా విద్యార్థులు రాలే. అంటే నెక్స్ట్ రోజు సేమ్ మళ్ళీ వైట్ ప్యాంట్ వేసి వచ్చిన, బట్ విరమణ వల్ల వాళ్ళు రాలే. కొన్ని రోజుల తర్వాత ఆదివారం పూట విద్యార్థులు ఆడ స్కూల్ దగ్గర ఉంటే దిగితే, ఆదివారం పూట వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆదివారం పూట దిగితే మా పిల్లవాళ్ళు సార్ వచ్చిన టకటకలేసి ఉరికెత్తుకుంటూ వచ్చారు. అంటే నేను కదా అంటే దాని అయత్న సిద్ధ శాశ్వతం. ఆదివారం పూట పాఠశాలకు బయలుదేరితే అది అయత్న సిద్ధ శాశ్వతమే. సామాన్యీకరణము, తెల్ల చొక్కా కాఫీ ప్యాంట్ వేసిన ప్రతి ఒక్కరూ మా ఉపాధ్యాయుడే అని పరుగు తీయడం, దాన్ని సామాన్యీకరణం అంటారు. విచక్షణ అంటే వేసుకున్న ప్రతి వ్యక్తి మా సారు కాదనే విద్యార్థులు ఉండడం. ఉన్నత క్రమ నిబంధన అంటే మీ ఉపాధ్యాయుడన్నా బాగా ఇష్టం. రవికుమార్ సార్ అంటే బాగా ఇష్టం. రవికుమార్ సార్ చెప్పే సబ్జెక్ట్ అన్నా కూడా చాలా ఇష్టం. రవికుమార్ సార్ తోలే బైక్ అయినా చాలా ఇష్టం. దాన్ని ఉన్నత క్రమ నిబంధనము అంటాం. ఓకే, ఎగ్జామినేషన్లో కొద్దిగా బాగా చూసుకోండి. ఆన్సర్ మ్యాక్సిమంగా కొద్దిగా చదివితే ఆన్సర్ మనం ఖచ్చితంగా పెట్టగలం. నెక్స్ట్ సెక్షన్కి నెక్స్ట్ వెళ్తే, నెక్స్ట్ వీటిని ఎగ్జామినేషన్ వ్యూ అంటే మీ క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్లో ఎలా ఈ సిద్ధాంతం యూజ్ అవుతుందో చెప్తాను. ఓకేనా? విద్యా దృక్పథ కోణంలో చూసుకుంటే ఈ సిద్ధాంతం ప్రకారం మన క్లాస్ రూమ్ యొక్క ప్రాముఖ్యతకు సంబంధించి ఈ సిద్ధాంతంలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంతా కూడా శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతం ప్రకారమే జరుగుతుంది కూడా. అంటే మీ కొత్తగా పదాలు, ఓకే దీన్ని ఏ అనాలి, దీన్ని బి అనాలి, దీన్ని సి అనాలి, దీన్ని డి అనాలి అంటే ప్రొనౌన్సియేషన్ తెలుస్తుంది. ఫినోమినా, పి సైలెంట్గా ఉచ్చరించాలి. సైకాలజీ, పిని సైలెంట్గా ఉచ్చరించాలి. నౌకి నా ఎన్ఓడబ్ల్యూకి నోకి, కేఎన్ఓడబ్ల్యూకి డిఫరెన్స్ సంబంధించి చెప్పాలి. ఇవన్నీ కూడా లాంగ్వేజ్ డెవలప్మెంట్ సంబంధించి కూడా మనకి జరిగే విధానం అంతా ఈ అభ్యసన సిద్ధాంతం ప్రకారమే నేర్చుకోమని చెప్తారు. నెక్స్ట్, పిల్లవాళ్ళకు సంబంధించి బెడ్ వెట్టింగ్ ఉంటుంది. బెడ్ వెట్టింగ్ అంటే మీ చిన్నపిల్లలు మన బెడ్ మీదే బెడ్ వెట్టింగ్ చేస్తారు. అంటే మన మలమూత్ర విసర్జన చేస్తారు, బెడ్ వెట్టింగ్ ఉంటుంది. తర్వాత థమ్ సిక్కింగ్ ఉంటుంది. ఆ రెండు పద్ధతులను ఈ సిద్ధాంతం ద్వారానే, డీసెన్సిటైజేషన్ పద్ధతి ద్వారానే మనం దాన్ని చేయొచ్చు. నెక్స్ట్, బ్యాడ్ హ్యాబిట్స్, చెడు అలవాట్లు ఉంటాయి. మీకు చెప్పాను, సీరియస్ సంబంధించిన ఆలోచన ఉంటే దానికి కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ పోవడం. అలా చెడు అలవాట్ల సంబంధించి విముక్తి చేసే సిద్ధాంతం కూడా దీన్నే అంటాం. నెక్స్ట్, డ్యాన్సింగ్, సింగింగ్ అంటే మీ భంగిమలకు సంబంధించి, పాటకు సంబంధించి ఎక్కడ హై పిచ్ వాడాలి, ఎక్కడ లో పిచ్ వాడాలి. డ్యాన్స్కు సంబంధించి కొరియోగ్రాఫర్ చెప్పారు 2, 5, 9, 2, 5 అంటే ఆ కండిషన్ ప్రకారమే వాళ్ళు ఆ స్టెప్స్ వేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా
చూడండి షూటింగ్ అప్పుడు 5 2 9 2 5 6 5 అంటారు. అంటే వాళ్ళు దాని ప్రకారం ఆ స్టెప్స్ ప్రకారం వాళ్ళు స్టెప్స్ బాడీ లాంగ్వేజ్ని వాడుతూ వెళ్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్ని నేర్చుకునే విధంగా చేసేంత కూడా ఈ సిద్ధాంతమే. జనరల్గా ట్రాఫిక్ నియమాలను పాటించేంత కూడా విచక్షణ ఏమో బాగా సమర్థిస్తుంది. జనరల్గా ఓకే రెడ్ ఆగాలి, ఎల్లో ఓకే రెడీనెస్గా ఉండాలి, గ్రీన్ వెళ్ళాలి, ఇది విచక్షణ తెలుపుతుంది. అన్ని దానికి పోయినామనుకోండి దాని సామాన్యీకరణం అంటాం, అది కాదు. నెక్స్ట్ సర్కస్ సంబంధించి జంతువులకు సంబంధించి ట్రైన్ అప్ అంతా కూడా దీని ప్రకారమే జరుగుతుంది. ఏనుగులకు సంబంధించి కానీ పక్షులకు సంబంధించి కానీ మొత్తం సర్కస్లో జంతువులకు అంతా కూడా కండిషన్స్ ప్రకారమే జరుగుతుంది. నెక్స్ట్ సూపర్ సిచ్యువేషన్స్ అంటాం. జనరల్గా సాంప్రదాయాలు కానీ మూఢనమ్మకాలను బలపరిచే సిద్ధాంతం ఇదే. కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. అంటే పిల్లి ఎదురైందనుకోండి మనం బయటికి పోవడం ఆగుతాం, పిల్లి ఎదురొచ్చింది అనుకోండి బయటికి పోవడం ఆపుతాం. దానికి సంబంధించిన రీజన్ అనేది ఏంది మనకు తెలియదు. అంటే అలాంటి నియమాలంతా కూడా మనం పాటిస్తూ ఉంటాం. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో కాలు కడగకూడదు అంటాం. అది మనం పెద్దలు ఏం చెప్పారో దాని ప్రకారమే మనం నడుచుకుంటాం. దాన్నే సాంప్రదాయాలను మూఢనమ్మకాలను బాగా సమర్థించే సిద్ధాంతం కూడా ఇదే. నెక్స్ట్ లౌడ్ వాయిస్. పిల్లలతో తరగతిలో చదివించాడు ఆ పదాల ప్రొనౌన్సియేషన్ చాలా లౌడ్గా చెప్పాలి, బాగా బిగ్గరగా చెప్పే విధంగా చేయాలి. నెక్స్ట్ బహుమతులను ఎక్కువగా పిల్లలకి బాగా ఇవ్వవలసి వస్తుంది. అంటే బహుమతులకి పునర్భరణాలకి బాగా పిల్లవాళ్ళు బాగా అడిక్షన్ అవుతారు, బాగా అలవాటు పడతారు. ఓకేనా? ఇలా మన తరగతి గదులకు సంబంధించి కొన్ని ఇంప్లిమెంటేషన్ సంబంధించి కొన్ని నియమాలు చెప్పారు. జాతీయ గీతం వస్తేనే నిలబడాలి, అది ఒక కండిషన్స్ ప్రకారమే జరిగే విద్యా విధానం. క్రమశిక్షణస్ అన్నీ కూడా దీని విధానం ప్రకారమే జరుగుతాయి. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినందుకు 1904లో మన శాస్త్రవేత్తకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే సైకాలజీ డిపార్ట్మెంట్ రాలేదు కానీ శరీర ధర్మశాస్త్ర విభాగంలో మన శాస్త్రవేత్తకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ సిద్ధాంతాన్ని మొత్తము తను రచించిన 3 పుస్తకాల్లో పొందుపరచడం జరిగింది. ఒకటి ద వర్క్ ఆఫ్ గ్లాన్స్, నెక్స్ట్ సెలెక్టెడ్ వర్క్స్, నెక్స్ట్ వన్ ద కండిషన్ ఆఫ్ రెఫరెన్స్. ఇలా 3 పుస్తకాల్లో ఈ సిద్ధాంతాన్ని మొత్తం ఎలాబొరేట్గా వివరించడం జరిగింది. తర్వాత ఈ సిద్ధాంతం అనుగుణంగా వాళ్ళ ఫ్రెండ్ అయిన ఊల్ఫ్ అనే వ్యక్తి అనే శాస్త్రవేత్త సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ అనే ఒక విధానం ద్వారా మానసిక రుగ్మలతో బాధపడే వారికి, అనవసరంగా భయంతో ఉన్న వ్యక్తులకి సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ అంటే డీకండిషన్ ఓరియంటెడ్గా ఒక పద్ధతిని ప్రతిపాదించాడు వైద్య డిపార్ట్మెంట్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బొద్దింక అంటే చాలా భయం అనుకోండి. ఈ సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ ఏం చేస్తారంటే బొద్దింక అంటే భయం ఉన్నప్పుడు మొదటగా బొద్దింకలకు సంబంధించి ఫస్ట్ చిత్రాలు చూపిస్తాడు. కొన్ని పిక్చర్స్ బాగా అవగాహన తర్వాత దాని యొక్క విధి విధానాలు తెలిసిన తర్వాత అతను అంటే 3 డైమెన్షన్ సంబంధించి ఒక బొద్దింకను బొమ్మను తన శరీరం మీద వదులుతాడు. తన యొక్క భయాన్ని కొద్దిగా తగ్గించడం కోసం. తరువాత చనిపోయిన బొద్దింకను పెడతాడు, తర్వాత బతికిన బొద్దింకను పెడతాడు. ఇలా ఒక వ్యక్తిలో భయాన్ని కొన్ని తగ్గించుకునే విధానం సంబంధించి సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ అంట. ఊల్ఫ్ అనే మన ఇవాన్ పాలో యొక్క స్నేహితుడు. ఓకేనా? ఇది కొద్దిగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఎక్కువగా ఒక 2-3 సార్లు వినండి. హెడ్ఫోన్స్ పెట్టుకోండి, బాగా హెడ్ఫోన్స్ పెట్టుకొని బాగా వినండి, మీకు ఒక క్లారిటీగా అవగాహన అవుతుంది. ఓకేనా? ఇంకా మిగతా మనకి 12 అభ్యసన సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ 12 అభ్యసన సిద్ధాంతాలు దాదాపు నెమ్మదిగానే నేర్చుకోండి. ఓకేనా?